సో, ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్. వెరీ ఇంపార్టెంట్ టాపికే. కొంచెం ఇంపార్టెంట్‌లే. కొంచెం కాదు బాగా ఇంపార్టెంట్. సో, యాస్ పర్ అవర్ చార్జింగ్ సెక్షన్ కొన్ని రేట్స్ అనేవి ఇన్‌కమ్ టాక్స్ విల్ బి ప్రిస్క్రైబ్డ్. కొన్ని రేట్స్ అనేవి యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్ విల్ బి ప్రిస్క్రైబ్డ్. అవేంటనేది చూసుకోవాలి. సో, రేట్స్ ఆఫ్ టాక్స్ అనేది ఐదర్ దే విల్ బి జనరల్ టాక్స్ రేట్స్ ఆర్ నేను నిన్న చెప్పినా కదా! స్పెషల్ టాక్స్ రేట్స్ ఎందుకు స్పెషల్ అని. సో, దేర్ ఆర్ సమ్ స్పెషల్ ఇన్‌కమ్స్. ఫస్ట్ అవి గురించి మాట్లాడుకుందాం. యాస్ ఆఫ్ నౌ అవి మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అది మనకి క్యాపిటల్ గెయిన్‌లో అదర్ సోర్సెస్‌లో వస్తది. ఆ టాపిక్. బట్ ఇప్పటి వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అది స్పెషల్ రేట్సో. లెట్స్ అజ్యూమ్ రాజు ఉన్నాడు. శివ ఉన్నాడు. అండ్ అరుణ్ ఉన్నాడు. దే హావ్ 3,00,00,000 రూపీస్. ఓకేనా? ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ సోమాలియా. సోమాలియా అని ఒక కంట్రీ. పేద దేశం అని విన్నాను నేను గూడా. సో, వాళ్ళక్కడ ఆపర్చునిటీస్ బాగున్నాయి. అక్కడ కట్టినారు. సో, ఇప్పుడు సోమాలియాలో జనరల్‌గా అందరికి అన్ని ఇన్‌కమ్స్ మీద దే ఆర్ చార్జింగ్ 30% ఆఫ్ టాక్స్. ఇఫ్ ఈ 3,00,00,000 మీద దే ఆర్ ఎర్నింగ్ 1,00,00,000 ప్రాఫిట్. ఆ 1,00,00,000 మీద కూడా 30% టాక్స్ ఏస్తన్నారనుకో. వాడేమంటాడు? అరే బాబు! మా ఇండియాలో గూడా 30% రా టాక్సు. 30% మాక్సిమం టాక్స్. సో, మా ఇండియాలో గూడా 30% నేను మీ కంట్రీ దాకా ఎందుకు రావాలి? నేను మా కంట్రీలోనే ఇన్వెస్ట్ చేసుకుంటా అని అంటాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి అవతలికి వెళ్ళిపోవాలనే టాపిక్ ఎందుకొచ్చింది? ఎందుకనంటే, ఇఫ్ దే చార్జ్ దీస్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ మీద సేమ్ రేట్స్ యాస్ జనరల్, దెన్ నో వన్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. సో, మోస్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో ఇది ఒక కేసు. సెకండ్ కేస్ ఏంటి? మోస్ట్‌లీ స్పెషల్ ఇన్‌కమ్స్ అన్నీ గూడా నాట్ ఎ క్యాజువల్ రిసిప్ట్స్. రెగ్యులర్‌గా వచ్చే రిసిప్ట్స్ మీద ఉండవు. లైక్ బెట్టింగ్ గావచ్చు, గ్యాంబ్లింగ్ గావచ్చు, క్యాపిటల్ రిసిప్ట్స్. ఏదైనా ల్యాండ్ రోజు సేల్ చేసావా? ల్యాండ్ సేల్ చేసినప్పుడు గావచ్చు, మన షేర్స్ అండ్ సెక్యూరిటీస్ సేల్ చేసినప్పుడు గావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ గావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ వాటి మీద స్పెషల్ ఇన్‌కమ్ వస్తే, ఆ స్పెషల్ ఇన్‌కమ్ మీద ఐ విల్ అలో యూ టు పే టాక్స్ ఎ స్పెషల్ రేట్. వాటిని మనం స్పెషల్ టాక్స్ రేట్స్ అంటాం. దిస్ విల్ బి స్పెసిఫైడ్ బై ది యాక్ట్స్. ఓకేనా? మరి జనరల్ టాక్స్ రేట్స్ అంటే ఏంటిది? ఇవి గాకుండా మిగతా ఇన్‌కమ్ మీద పే చేసే టాక్స్ జనరల్ టాక్స్ రేట్స్. యాస్ ఆఫ్ నౌ ఇది చాలు. స్పెషల్ టాక్స్ రేట్స్ అనేవి మనకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ ఆ టైంకి. అది ఇంకా బెటర్ వేలో అండర్‌స్టాండ్ అవుతది. యాస్ ఆఫ్ నౌ మనకు అవసరం లేదు. యాస్ ఆఫ్ నౌ మనకున్న అండర్‌స్టాండింగ్ జనరల్ టాక్స్ రేట్స్ మీద ఉంటే చాలు. సో, ఈ జనరల్ టాక్స్ రేట్స్ చెప్పేకుంటే ముందు వి హావ్ 2 రెజిమ్స్. ఏంటివి ఆ రెజిమ్స్? ఒకటి డిఫాల్ట్ టాక్స్ రెజిమ్. ఓకేవా? డిఫాల్ట్ ఒకటి, ఆప్షనల్ ఒకటి. డిఫాల్ట్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ యూ విల్ బి అసెస్డ్ అండర్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్. If you want to choose optional tax regime, you need to shift out of this particular నువ్వు ఇక్కడ ఉన్నావు. You need to shift out of this particular default tax regime to opt the optional tax regime. వర్డ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ సింపుల్ మీనింగ్. ఇందులో నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వు చూజ్ చేసుకోవాలి. నువ్వు చూజ్ చేసుకోవాలంటే ఏంది? బై డిఫాల్ట్ నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు వెళ్ళిపోవాలంటే చూజ్ చేసుకోవాలి. అదర్‌వైస్ నువ్వు ఇక్కడనే ఉండిపోతావు. అర్థమైందా? నువ్వు హైదరాబాద్‌లో పుట్టావు. బై డిఫాల్ట్ నువ్వు హైదరాబాద్‌లో ఉండిపోతావు. పెరుగుతావు. బట్ ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ ఔట్ ఆఫ్ హైదరాబాద్ యూ నీడ్ టు చూజ్. బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సేమ్ దాన్ని కూడా బస్ బుకింగ్ ప్రాసెస్ ఉంటది. అదేందో చూద్దాం. నౌ వాట్ ఈస్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్? వాట్ ఇట్ ఈస్ అక్కడ పర్టిక్యులర్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? ఆల్రెడీ ఒక ఆప్షనల్ టాక్స్ రెజిమ్ ఆర్ రెగ్యులర్ టాక్స్ ప్రొవిజన్స్ మనకున్నప్పుడు వై దే ఇంట్రొడ్యూస్ ది డిఫాల్ట్ టాక్స్ రెజిమ్. నిన్న మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం? When we are paying taxes, we will claim our deductions, right? Deductions will be claimed. Every head has their own deductions, and apart from own deductions, we have separate deductions under Chapter 6 here. So, వీళ్ళు ఏమంటున్నారంటే, see under regular tax provisions, if you want to claim these deductions, you can claim, but you need to submit documents. అయితే వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడము.
లేదంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎక్స్‌పెండిచర్ సబ్మిట్ చేయడము. దాన్ని మళ్ళా వీళ్ళు స్క్రూటినీ చేయడం. ఇట్ ఈస్ ఎ లెంథీ ప్రాసెస్. వాళ్ళేం చూస్తున్నారంటే, ఇఫ్ ఐ కట్ దీస్ డిడక్షన్స్, నేను కొన్ని డిడక్షన్స్ కట్ చేసేస్తా. బట్ ఐ విల్ టేక్ లెస్ టాక్స్. ఆర్ డిడక్షన్స్ అట్నే ఉంచి మోర్ టాక్స్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తా నేను ముందు. ఐ విల్ పుట్ యూ ఇన్ ద 2 ఆప్షన్స్ బ్యాండ్. నీకు ఇది బెనిఫిషియల్ అనుకో, ఇది చూజ్ చేసుకో. అసెస్‌మెంట్ అంటే ఏంట్రా? బేసిక్‌గా అదేం ఫార్మ్ కాదా, ఫిల్ చేసి ఒక్కసారి కొట్టంగానే వెళ్ళిపోదు కదా! డిఫాల్ట్ టాక్స్ ఎలిజిబుల్‌గా చూజ్ చేసుకో. ఇక అంటే డిడక్షన్స్ ఉన్నాయి కదా! అవన్నీ క్లెయిమ్ చేసుకోకుండా ఈ రేట్‌లో టాక్స్ కడితే నీ టాక్స్ లయబిలిటీ ఎంతొస్తుంది చెక్ చేసుకో. దాని తర్వాత దీంట్లో చెక్ చేసుకో. విచ్ ఎవర్ ఈస్ బెనిఫిషియల్ టు యూ, యూ కెన్ ఆప్ట్ దట్. అర్థమైందని చెప్పింది? సో, దానికోసం వీళ్ళు చేసినారు. ఏ దానికోసం ఫస్ట్ మెయిన్ కేటగరీ మనం ఒక ఆప్షన్ ఇద్దాం వాళ్ళకి. అసలు ఏ ఆప్షన్ లేకుండా ఏ పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ ఏం లేకుండా కొన్ని ఎక్స్‌పెండిచర్ క్లెయిమ్ చేసుకుంటున్నారు గదా! అవి క్లెయిమ్ చేసుకోకుండా మనకేమైతది? మనకు వర్క్ దక్కుతదా? యాస్ ఎ సీబీడీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాడు డాక్యుమెంట్ పెట్టడము, మనం దాన్ని వెరిఫై చేయడము, మళ్ళా వాళ్ళకి సెర్చ్ అండ్ సీజర్ లాగా వాళ్ళకేదైనా సర్వే చేయడం, ఆళ్ళకి ఇన్ఫర్మేషన్ సార్ట్ ఔట్ చేయడం, మళ్ళా వాళ్ళు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళా ఆ ఇన్ఫర్మేషన్‌ని స్టడీ చేయడం. లెంథీ ప్రాసెస్. మోర్ కైండ్ ఆఫ్ మాన్యుయల్ ప్రాసెస్ ఎక్కువుంటది. వర్కింగ్ అవర్స్ తక్కువ. వర్కింగ్ అవర్స్ వేస్ట్ అయిపోతాయి. దానికోసం వాళ్ళేం జేసినారు, ఒక ఐడియా. డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ అనే ఒక ఐడియా తీసుకొనొచ్చినారు. ఇంతకు ముందుకు దాని పేరు న్యూ టాక్స్ రెజిమ్, ఓల్డ్ టాక్స్ రెజిమ్ అని ఉండే. వాళ్ళు దే నీడ్ టు చూస్ న్యూవా, ఓల్డా. ఇప్పుడు వాళ్ళు బై డిఫాల్ట్ డిఫాల్ట్‌లో ఉంచేస్తారు. ఇఫ్ దే వాంట్ దే కెన్ ఆప్ట్ ఔట్ టు ఆప్షనల్ టాక్స్ రెజిమ్. ఇది బేసిక్ ఐడియా ఆఫ్ ఆప్షనల్ అండ్ డిఫాల్ట్. నౌ అసలు డిఫాల్ట్‌కి, ఆప్షనల్‌కి తేడా ఏంది నేను చెప్పినట్టు దేర్ ఆర్ సమ్ డిడక్షన్స్ అనేవి దే విల్ నాట్ అలో యూ టు క్లెయిమ్. అలో యూ టు క్లెయిమ్ అంటే ఏంటి? లెట్స్ సే నిన్న మాట్లాడుకున్నాం గదా మనం. లెట్స్ సే మనం ఒక మిషనరీ తెచ్చినాం. ఆ మిషనరీ తెప్పించి కొన్ని గూడ్స్ తెచ్చినాం. ఆ గూడ్స్ అమ్మేస్తే వి ఎర్న్‌డ్ 10,00,000 రూపీస్. ఈ మిషనరీ వి బాట్ ఫర్ 10,00,000. 10 ఇయర్స్ లైఫ్. డిప్రిషియేషన్ ఎంత? 1,00,000. జనరల్‌గా అయితే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇన్‌కమ్ 10,00,000 లెస్ ఎక్స్‌పెండిచర్. లెట్స్ సే వి హావ్ 3,00,000 ఎక్స్‌పెండిచర్ అనుకుందాం. 3,00,000. వాట్ ఈస్ అవర్ ప్రాఫిట్ అంటే ఏం చెప్తాం? 7,00,000 గదా! అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రాఫిట్ విల్ ఆల్సో క్లెయిమ్ డిప్రిషియేషన్ యాస్ ఎ ఎక్స్‌పెండిచర్. అవునా కదా? 1,00,000. సో, యాస్ పర్ యువర్ బుక్స్ 6,00,000 ఈస్ ద ప్రాఫిట్. ఈ 6,00,000 మీద యూ విల్ పే టాక్స్. ఇదేంటి? ఆప్షనల్. అయితే ఆప్షనల్‌లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి దేర్ ఈస్ ఎ సెక్షన్ కాల్డ్ అడిషనల్ డిప్రిషియేషన్. ఒక సెక్షన్‌లో దే ఆర్ ప్రొవైడింగ్ యూ అడిషనల్ డిప్రిషియేషన్ అంటే డిప్రిషియేషన్ మీద ఇంకొంచెం డిప్రిషియేషన్ అంతేనా? నౌ ఏదైతే నువ్వు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నావో ఆ పర్టిక్యులర్ అసెట్ మీద ఒక 20% ఎక్స్‌ట్రా ఇస్తా అంటున్నాడు. లెట్స్ సే వాళ్ళు ఒక 50,000 ఇస్తుర్రు అనుకుందాం. సింప్లిసిటీ పర్పస్. ఇది కూడా క్లెయిమ్ చేసుకుంటే వాట్ ఈస్ యువర్ ఇన్‌కమ్? 5,50,000. ఈ 5,50,000 మీద యూ విల్ పే టాక్స్ అండర్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్. వాడు డిఫాల్ట్‌లో ఏమంటున్నాడంటే, ఇదంతా వద్దు. ఇది నేనివ్వను. బట్ ఐ విల్ కలెక్ట్ లెస్ టాక్సెస్. విచ్ ఈస్ నథింగ్ బట్ సేమ్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఆప్షనలే నీకు ఇంకా తక్కువ టాక్స్ వస్తుందనుకో, యూ చూజ్ ఆప్షనల్. లేదురా బాబు ఇట్లా తీసుకోకుండా నాకు డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో తక్కువ టాక్స్ వస్తుందనుకో, యూ చూజ్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్. ఇది అర్థమైందా? ఇది బేసిక్ ఐడియా ఆఫ్ డిఫాల్ట్ అండ్ ఆప్షనల్. వన్స్ మనం డిఫాల్ట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత వాట్ విల్ బి ద రేట్స్ అవన్నీ చూద్దాం. బట్ బేసిక్ ఐడియా డిఫాల్ట్ అంటే ఏంటి? ఆప్షనల్ అంటే ఏంటి? అసలు డిఫాల్ట్ ఎందుకు? ఏందని. సో, ఈ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ గూడా విల్ బి అప్లికబుల్ బేస్డ్ ఆన్ ది అసెసివ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇఫ్ యూ ఆర్ అన్ ఇండివిడ్యువల్ ఆర్ యూ ఆర్ అన్ హెచ్‌యుఎఫ్ ఆర్ యూ ఆర్ అన్ ఏఓపీ, బీఓఐ, ఏజేపీ, యూ విల్ బి హావింగ్ కన్సెషనల్ tax rates under 115 BAC. Sir, what are those concessional tax rates is a question. Concessional tax rate అంటే ఏందమ్మా? లెస్ టాక్స్ రేట్స్. వాడు ఏం చెప్తున్నాడంటే, అప్ టు 0 to 4 lakh రూపీస్
యూ డోంట్ నీడ్ టు పే టాక్స్ 0%. అంటే ఇక్కడ ఇందాక నేను అన్నా కదా, వాట్ ఈస్ మై చార్జబుల్ ఇన్కమ్ ఇఫ్ ఐ చూస్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్? 4 lakhs. సో అప్ టు 4 lakhs దేర్ విల్ బి నో ట్యాక్స్ పేమెంట్. అంతేనా? ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ 3 lakhs రూపీస్, డూ ఐ నీడ్ టు అసెస్ మై టాక్సెస్? అవసరం లేదు. బేసికల్గా నాకు 3 lakhs వస్తున్నాయి కదా, అవసరం లేదు, నేను ట్యాక్స్ కట్టాను. యాజ్ పర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ నేను ట్యాక్స్ పేబుల్ ఉండదు నాకు. ఎందుకంటే 4 lakhs వేసి 0 వేసేసి జీరో రిటర్న్ ఫైల్ చేసేస్తాను. నౌ అరే నిన్న ఒక క్వశ్చన్ అడిగినా కదా లాస్ట్కి పోయేటప్పుడు, నేను ఏమడిగినా అడిగినా కదా క్వశ్చన్, గుర్తుంది నాకు. ఏమడిగిన ఒక్కసారి చెప్పనమ్మా. ఆ! సరే, అర్థమైపోయింది. గుర్తొచ్చింది. లెట్స్ సే ఇవి మీకిచ్చిన టాక్స్ రేట్స్ కనబడుతున్నాయా? విజిబుల్ ఉందా? ఓకే కదా? వాడేమంటున్నాడు, అరే బాబు మీకు అప్లికబుల్ అయ్యే టాక్స్ రేట్ ఇది. కోటిలింగం అంటే ఇండివిడ్యువలేనా? సో కోటిలింగం హి ఎర్న్డ్ 19 lakhs రూపీస్ ఇన్‌కమ్. ఏ ఇన్‌కమ్ ఇది? నెట్ ఇన్‌కమా? జీటీఐయా? ఎన్‌టీఐయా? అంటే ఎన్‌టీఐ. ఎందుకు దాని మీదనే కదా మనం టాక్స్ కట్టేది. సో 19 lakhs నెట్ టోటల్ ఇన్‌కమ్ వచ్చింది. నౌ టెల్ మీ, తెలిసిన వాళ్ళు సపరేట్ ఉండండి. తెలియని వాళ్ళు 19 lakhs మీద టాక్స్ ఎంతనో చెప్పండి చాలు. టాక్స్ అమౌంట్ నాకు 19 lakhs ఇంటూ ఎంత పర్సెంటేజ్ కొట్టాలి? ఎంత పర్సెంటేజ్? కనబడుతుంది కదా! ఎంత పర్సెంటేజ్? 10ఆ? 20ఆ? ఏడుందిరా 20? 20 ఈడుంది కదా! ఇదే కొట్టమంటారా? ఇంటూ 20% ఏసేనా? లెట్స్ డూ 20%. వాట్ ఈస్ 19 lakhs ఇంటూ 20%? 1 lakh? తక్కువొస్తది. 3 చిల్లరొస్తది. ఆ! 10 లక్షలకే 2 లక్షలయితది. 3 lakh? ఇది రాంగ్. ఇక్కడేమన్నా నేను? స్లాబ్స్. ఈ టాక్స్ రేట్స్‌ని విల్ కాల్ ఇట్ యాస్ స్లాబ్ రేట్స్. స్లాబ్ రేట్స్. స్లాబ్ రేట్స్ అంటే స్టెప్ బై స్టెప్. యూ అస్యూమ్ 5 ఫ్లోర్స్. సగం ఇన్‌కమ్ ఈ ఫ్లోర్‌లో ఉంటది. ఇంకొంచెం ఇన్‌కమ్ ఆ ఫ్లోర్‌లో ఉంటది. ఆ తర్వాత ఇన్‌కమ్ ఆ ఫ్లోర్‌లో ఉంటది. ఆ తర్వాత ఇన్‌కమ్ ఆ ఫ్లోర్‌లో ఉంటది. వి ఆర్ నాట్ హియర్ టు అసెస్ యాస్ పర్ ది స్లాబ్ ఇట్ లైక్ రిలేట్స్ టు. ఇప్పుడు 19 లాక్స్ ఎంతుంటది? 16 లాక్స్ నుంచి 20 లాక్స్ మధ్యలో ఉంటది. మనం అట్లా చూడకూడదు. మనం ఎట్లా చూడాలి తెలుసా? ఈ 19 లాక్స్‌ని స్లాబ్ వైస్‌గా డివైడ్ చేసేసేయాలి. అంటే ఏం చేయాలి? దీంట్లో ఉన్న ఫస్ట్ 4 లాక్స్ వరకి వి డోంట్ నీడ్ టు పే టాక్స్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఐ యామ్ ఎర్నింగ్ 4,01,000 రూపీ నువ్వు 5% తీసుకుంటాను అంటున్నావు. అంతేనా? నాకు యాక్చువల్‌గా నేను ఆ 1 రూపీ సంపాదించకపోతే నేను టాక్సే కట్టకపోయేటోడిని కదా! కరెక్టే కదా! ఇప్పుడు నేను 1 రూపీస్ ఎర్న్ చేసినా కాబట్టి ఎక్స్‌ట్రా నేను 5% దాని మీద టాక్స్ కట్టాల్సొస్తుంది యాస్ పర్ యువర్ లాజిక్. ఫ్లాట్ రేట్ అయితే. అది తప్పు కదా! ఈడెట్లా ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అయితది? ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే ఏంది? హైయర్ ఇన్‌కమ్ లెవెల్స్ ఉన్నోళ్ళకి హైయర్ టాక్స్ పడాలి. లోవర్ ఇన్‌కమ్ లెవెల్స్ ఉన్నోనికి లోవర్ టాక్స్ పడాలి. సో దట్స్ వై దే బ్రాట్ థిస్ స్లాబ్ రేట్ కాన్సెప్ట్. వాడేం చెప్తున్నాడు? ఈ 19 లాక్స్‌ని యూ ట్రీట్ ఫస్ట్ 4 లాక్స్ పక్కకు పెట్టేసేయి. ఈ 4 లాక్స్ మీద టాక్స్ 0. తర్వాత స్లాబ్ ఏంటి? 8,00,000 4,00,000 టు 8,00,000 ఎన్ని లక్షలుంటాయి అందులో? 8 మైనస్ 4 4,00,000 ఉంటది. సో నెక్స్ట్ 4,00,000 మీద ఏం చేస్తావు? ఇంటూ 5% తీసుకో. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఉన్న ఇన్‌కమ్‌ని తీసేసేయి. ఇప్పుడు టోటల్ 19,00,000 ఉందా మనకి? 19,00,000లో 4 పోయింది ఆల్రెడీ. ఈళ్ళ. తర్వాత ఇంకొక 4 తీసేసినాం. ఓకేనా? ఎంతుందో చూద్దాం. ఇప్పుడు ఎంత? 4,00,000 ఇంటూ 5,000 5%. 4, 5, 20 20,000. 20 ఏనా? సో లెట్స్ సే ఇది 20. ఏది వినాలి జాగ్రత్తగా. ప్లీజ్. ఇది అయిపోయిన తర్వాత ఒక 4, 5 సార్లు ప్రాక్టీస్ చేస్తే అయిపోతది. ఫస్ట్ టైమ్ కొంచెం కష్టంగా ఉంటది. తర్వాత ఈ స్లాబ్ అయిపోయింది. ఈ స్లాబ్ అయిపోయింది. నౌ ఇన్‌కమ్ అయిపోయిందా? ఇంకా ఉందా? 19లో 4 పోతే 8 ఇంకా 11,00,000 ఉంది. 11,00,000 ఇందులో ఫిట్ అయితదో చూడండి.
ఓహ్! ఇందులో 4,00,000 ఫిట్ ఇన్ అయ్యేటట్టుంది. సో, అగైన్ 4,00,000 ఇంటూ 10% ఇప్పుడు. ఎంతొస్తది? 40,000 వెరీ గుడ్. ఇంకా ఉందా? ఇన్‌కమ్ ఎగ్జాస్ట్ అయిపోయిందా? 19,00,000లో 12,00,000 తీసేసినాం. ఇంకా వి హావ్ స్టిల్ 7,00,000. 7,00,000 ఇందులో ఎంతుంది? ఇందులో 4,00,000 పోతది. ఓకే. స్టిల్ 4,00,000 మీద అబ్బా! చాలా ఈజీ చేసినట్టు పని. ఇంతకుముందుకు 4, 3 అన్నట్టు ఉంటుండే. ఎంత 15%? 15 ఎంతొస్తది? 60,000. నౌ ఇంకెంత ఇన్‌కమ్ మిగిలింది? 4, 4, 4, 4 పోతే ఇంకా 3,00,000 మిగిలింది. ఇప్పుడు 3,00,000 ఇందులో పడేయచ్చా? సో, 16,00,000-20,00,000 మధ్యలో 3,00,000 ఏసుకోవచ్చు. సో, ఆ 3,00,000 మీద ఇంటూ 20% ఎంతొస్తది? 6ఆ? 60,000. దెన్ వాట్ ఈస్ యువర్ టాక్స్ లయబిలిటీ నౌ? 180 నువ్వు ఇందాక అది చేసే 180 అన్నావా? డెడికేటెడ్ ఫెలోరా నువ్వు. సీ 380కి, 180కి 2,00,000 చేంజ్ ఉంది. సో, దిస్ ఈస్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. నౌ యూ అండర్‌స్టూడా? ఈ కాన్సెప్ట్ స్లాబ్ రేట్‌కి మరి ఇంకొక రేట్ ఏంటి సార్ మనం నువ్వేసిన రేట్ ఏందంటే దాన్ని ఫ్లాట్ రేట్ అంటాం. ఇన్‌కమ్ ఇంటూ టాక్స్ రేట్. టాక్స్ వచ్చిందా? ఇట్ ఈస్ ఫ్లాట్ రేట్. ఇది ఫ్లాట్ రేట్ ఆఫ్ టాక్సేషన్. దీన్ని స్లాబ్ రేట్ ఆఫ్ టాక్సేషన్ అంటాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నౌ యూ కాలిక్యులేట్ టాక్స్ ఆఫ్ ఆన్ 25,00,000 నౌ. దీని మీద ఒక 4, 5 క్వెషన్స్ చేయాల్సొస్తది. మనకు ఫ్లో వచ్చిందాక ఒకటేసారి మళ్ళా చేసేదే ఉండదు. ఏందంటే క్వెషన్స్‌లో మస్తు సార్లు చేస్తాం. ఇది చాలా సార్లు రిపీట్ అవుతది. సో, మనకొక ఫ్లో రావాలి. కాలిక్యులేటర్ తీసుకోండి. 25,00,000 మీద టాక్స్ ఎంతనో చెప్పండి డైరెక్ట్. ఫస్ట్ ఇది చేయండి. ఇది చేసిన తర్వాత ఐ విల్ డు వన్ మెథడ్ చెప్తాను. ఈజీగా అయిపోయే మెథడ్. ఫస్ట్ వాట్ ఈస్ బేసిక్ అని అర్థం కావాలి కదా! సో, 25,00,000లో ఏం చేస్తాం ఫస్టు? రాజు చేస్తున్నావా? చెయ్యి ఫాస్ట్‌గా చెయ్యి. మహాలక్ష్మి అర్థమైందా? క్లియరా? 25,00,000 మీద టాక్స్ లయబిలిటీ కాలిక్యులేట్ ఎవరు మిస్ అయితున్నారు? వైష్ణవి ఎందుకొస్తలేదు? ఇంటికెళ్ళిందా? 2 డేస్‌కే. పెళ్ళా? అదే అమ్మా ఎందుకెళ్ళిందంట? ఇంటికెళ్ళిందని మాత్రం తెలుసు. అడిగిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికెళ్ళావు వైష్ణవి? ఇంటికెళ్ళాను. నెక్స్ట్ క్వెషన్ ఆబ్వియస్‌గా ఎందుకే అని అడుగుతారు గదా! మేము అడగలేదా? అడగాలమ్మా. నేనైతే అడుగుతా. స్లాబ్స్ నేనెందుకు చూపిస్తా? అదే కదా ట్విస్టు. అర్రెర్రెర్రె! స్లాబ్స్ కావాలా మీకు? సరే. ఫస్ట్ టైమ్ కాబట్టి చూపిస్తానులే. 2,00,000 లెట్స్ వెయిట్ ఫర్ అదర్స్ టు ఆన్సర్. నా దగ్గర ఒక కాలిక్యులేటర్ ఉండే. యాస్ ఎ ఫ్యాకల్టీగా మేము కూడా కాలిక్యులేటర్‌లు మోయాల్సొస్తుంది. ఇది నాదే. ఎవరిది కాదు. సో, ఏం చేసినారు? ఓహ్! 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 స్విచ్, స్విచ్. ఎంతొచ్చింది నీకు? 2,24,000 ఒక ఆన్సర్ వచ్చింది. యూ ఆర్ ఫ్రమ్? 3,30,000 ఒక ఆన్సర్ వచ్చింది. హైదరాబాద్ ఒక ఆన్సర్ ఇచ్చింది. అనంతపురం అనంతపురం ఒక ఆన్సర్ ఇచ్చింది. చిత్తూరు? చిత్తూరు ఎవరిది? గజ్వేల్ 4,00,000 గజ్వేలోళ్ళు పెద్ద మనసున్నోళ్ళే. ఎక్కువ టాక్స్ కడతారు ఎంతైనా. ఇంకా హైదరాబాద్ 3,30,000 హైదరాబాద్ మొత్తం 3,30,000 నీదేమన్నావు? ఏరియా 2,24,000 రాసిన. అనంతపూర్ 2,24,000 శివ మన నల్గొండ పరువు తీయకు. తీసేసావు ఆల్రెడీ. మహబూబ్‌నగర్ 3,00,000 రంగారెడ్డా మీది? మీది హైదరాబాద్ కొంపదీసి మీది గూడా. ఎలా? రంగారెడ్డా? సో, రంగారెడ్డోళ్ళు గూడా 3,30,000 అంటున్నారు. ఏమయ్య బాబు! మీదే డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూల్ గూడా 3,30,000 అంటుంది. అనంతపూరు, గజ్వేల్ ఆలోచించుకోవాల్సిందే. సో, మళ్ళొకసారి చేయండి మీరు 2,24,000 4,20,000 చేయండి. ఆన్సర్ 3,30,000 నాకు తెలిసి.
అంటే నేను అనుకుంటున్నా. ఎట్లా చేసిరంటావు వాళ్ళు? చూద్దామా? వద్దు. ఒకసారి 3,30,000 వచ్చింది. దీంట్లో నుంచి ఫస్ట్ 4,00,000 తీసేస్తా. 0. తర్వాత 4,00,000 మీద 5% అంటే 20,000. తర్వాత 40,000. 40,000 ఎట్లొచ్చింది? 4,00,000 ఇంటూ 10%. తర్వాత 4,00,000 ఇంటూ 15% 60,000. తర్వాత 4,00,000 ఇంటూ 20% 80,000. తర్వాత 4,00,000 ఇంటూ 25% 1,00,000. తర్వాత 4,00,000 అనొద్దు. ఆల్రెడీ ఎన్నైనాయి? 4,16 ప్లస్ 4,00,000 ఇంటూ 0% అయిపోయింది. ఇంకో 1,00,000 ఉంది అంతే. 1,00,000 ఇంటూ 30% 30,000. సో మీకు అర్థమైంది ఏంది? అప్ టు 24,00,000 టాక్స్ ఎంత? అహా! అప్ టు 24,00,000. 3,00,000 వస్తది. అంటే ఏదైనా ఇన్‌కమ్ ఇఫ్ ఇన్ కేస్ 24,00,000 దాటిందనుకో, మళ్ళా ఇదంతా కొట్టేసుకుంటా కూర్చోవద్దు. టక్కున 3,00,000 ప్లస్ ఆ ఇన్‌కమ్ ఎంతుందో దాని మీద ఎయ్యాలి. అదే లాజిక్. ఇప్పుడు నేను ఎంత చెప్తున్నా? 35,00,000 అన్నా అనుకో మీరేం చేస్తారు? 35,00,000లో 24,00,000 తీసేసేయి ఫస్టు. 3,00,000 వచ్చేసింది కదా! దాని మీద టాక్సు. ఈ డిఫరెన్స్ ఎంత? 11,00,000 11,00,000 ఇంటూ 30% ఎంతొస్తది? 33,00,000 ఆ? 3,30,000 3,30,000 ప్లస్ 3,00,000 6,30,000 ఇస్ ద బేసిక్ టాక్స్. లాజిక్ అర్థమైందా? ఎందుకంటే ఒక ఎగ్జామ్‌లో మనకుండేదే కొంచెం టైం. ఆ ట్ ఏయ్! ఆ టైంలో ఈ రీల్స్ చూడమాకండ్రా మీరు. నీ ఏయ్! 4,00,000 4,00,000 4,00,000 4,00,000 4,00,000 అని చేసుకుంటా 10% 15% కొట్టొద్దు. జస్ట్ టోటల్ ఇన్‌కమ్ మైనస్ 24,00,000 ఇంటూ 30%. క్లియరా? నౌ ఇది అర్థమైపోయింది కదా! ఇంక మళ్ళా దీంట్లో మనం ఇదేంటి, అదేంటి, ఇదెలా వస్తుంది, అదెలా వస్తుంది అవసరం లేదు. నేను ఒక టాక్స్ అమౌంట్ ఇస్తా. దాని మీద ఒక్కదాని మీద కాలిక్యులేట్ చేయండి. 3,00,000 సరే 3,00,000 అన్నా. 13,25,223 దీని మీద కొందరు చేయండి. 17,17,770 దీని మీద కొందరు చేయండి. 9,00,000 9,20,120 దీని మీద కొందరు చేయండి. ఎవరెవరు చేస్తున్నాము ముందల 2 బెంచులు ఇది చేయండి. ఆ లాస్ట్ 2 బెంచులు ఇది చేయండి. అసలు మీరు ఇది చేయండి. ఆ లాస్ట్ 2 బెంచులు ఇది చేయండి. లాస్ట్ 2 బెంచులు మీరే ఉన్నారు కదరా! అనంతపురము నువ్వు అనంతపురమా? కాదా? అనంతపురము, మెహిదీపట్నము, ఎల్బీ నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ, నాగార్జున సాగరు, బాలాపూరు, గజ్వేల్ కలిసి 17, 17, 770 చేస్తే జీడిమెట్ల, ఎల్బీ నగరు, రంగారెడ్డి, ఎల్బీ నగరు మీ దగ్గర నుండే సంతోష్ నగరా? మీరిప్పుడు ఉండేదేడ సంతోష్ నగరే గదా! మీరు గూడా అక్కడనే గదా! సంతోష్ నగర్. మీరందరూ కలిసి 13,25,223 అండి. మ్యాథ్స్ రావాల్సిన అవసరం లేదు చూసిర్రా? మ్యాథ్స్ నేనేం జెప్పినా? ఫౌండేషన్ తర్వాత మ్యాథ్స్ ఏడుందని జెప్పినా గదా! ఇంతే. ఇదే మ్యాథ్స్ ఇగ. నన్ను నమ్మినోడు నన్ను నమ్ముకోండి. ఉన్నదంతా అమ్ముకోండి. ఎంతమ్మా? 7,00,000 ఒక్క నిమిషం. ఫస్ట్ 2 బెంచుల ఆన్సర్ చెప్పండి. 5,00,000 లా లేదమ్మా. 1325 ఉందా? ఫస్ట్ మనీ మీరు ఫస్ట్ 4,00,000 తీసేయాలి ఆళ్ళకెళ్ళి. తీసేసి 4-8 ఉంటది కదా! ఆబ్వియస్‌గా. 4,00,000 పోతే ఇంకెంతుంటది దాంట్లో 13లో? ఎంతో ఉంటది. 13 - 4 ఎంత? 9 చిల్లరొస్తదా? 8 చిల్లరొస్తదా? 28 ఎక్కువొస్తది. ఎక్కువొస్తది. ఎంతొస్తది? చూడొక్కసారి మళ్ళా కాలిక్యులేట్ చెయి. మళ్ళా కాలిక్యులేట్ చెయి. నువ్వు 20,000 యాడ్ చేసుకోలేదు. నువ్వు ఆ 20,000 యాడ్ చేస్తే ఆన్సర్ అదే మరి. అంతే కదమ్మా! ఫస్ట్ 20 యాడ్ చేయాలి. మీదేమ్మా? 78,083 ఓకే. దాని గురించి తర్వాత మాట్లాడదాం. మీరా? 32 32,000 కూడా కట్టవా? 9,00,000 సంపాదిస్తున్నావు కదా! 01 మీదిరా?
ఒక క్లారిటీ వచ్చింది కదా? ఫైన్. నౌ ఇది డిఫాల్ట్ టాక్స్ రిజిమ్. దెన్ వాట్ అబౌట్ ది ఆప్షనల్ టాక్స్ రిజిమ్? అండ్ ఒక క్వెషన్ ఏస్తా నేను. ఒక ఫర్మ్ అంట ఇట్ ఈస్ ఎర్నింగ్ ఈ ఇన్‌కమ్ అంట. అప్పుడు ఫర్మ్ ఎంత టాక్స్ కట్టాలి? క్వెషన్ అర్థమైంది కదా? ఒక ఫర్మ్ ఏబీసీ పార్ట్నర్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీసీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఇట్ ఈస్ ఎర్నింగ్ 13,25,223 రూపీస్. టాక్స్ రేట్ దే వాంట్ టు చూస్ డిఫాల్ట్ టాక్స్ రేట్. వాళ్ళు ఎంత టాక్స్ కట్టాల్సొస్తది? ఇదే టాక్స్ కట్టాల్సొస్తదా? పక్కానా? ఆర్ యూ ష్యూర్? ఆ! ఇక్కడ, ఇక్కడ ఏం రాసుంది? ఇక్కడ ఏం రాసుంది? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండివిడ్యువల్, హెచ్‌యుఎఫ్, ఏఓపి, బీఓఐ, ఏజేపీ అంతే. ఫర్మ్‌కి, ఎల్ఎల్‌పికి, కంపెనీకి, కోఆపరేటివ్ వీట్లకి రాదు. ఇక్కడ ప్రిఫర్ చేసిన కేటగరీస్ మాత్రమే ఈ స్లాబ్ రేట్స్. సో, యూ నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. మోస్ట్‌లీ మనకొచ్చే క్వెషన్ ఇండివిడ్యువల్. దట్ ఈస్ ఫైన్. బట్ మనకు తెలియాలి కదా! ఫర్మ్ రాంగానే టిక్కున 30% ఎయకుండా ఇదంతా సోది రాసినామనుకో, ఆడెక్కువ టైమ్ తీసుకోడు. రాంగ్ ఏసి ఎళ్ళిపోతాడు. క్లారిటీ? నౌ అదే ఇండివిడ్యువల్‌కి, అదే హెచ్‌యుఎఫ్, ఏఓపి, బీఓఐ, ఏజేపీకి వి హావ్ సెపరేట్ స్లాబ్ రేట్స్ ఇన్ ది ఆప్షనల్ టాక్స్ రెజిమ్. ఇప్పుడు మీరు చెప్తారు ఏది చూజ్ చేసుకోవాలో. సో, వాడేమంటున్నాడు ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లో ఏముంటాయంట? ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటది అని మీకు అనిపిస్తది. కానీ ఇదే చాలా ఈజీ. సరే ఒక్కొక్కటెళ్దాం. ఆగరా బాబు! నాన్న ఏసీ ఆన్‌లో లేదా? ఆ! ఒక్క 2 మినిట్స్. ఈ స్లాబ్ రేట్స్ మీకు అర్థమైనాయా? ఇది అర్థమైంది కదా? ఇందాక స్లాబ్ రేట్ లాగానే ఇది గూడా. ఇందులో ఇదొక్కటి నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ అంటే ఏం నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం. అరే! లేకపోతే ఒక నిమిషం రాసుకోండి ఒక నిమిషం. ఇది రాసుకోండి. నేనొస్తానిప్పుడు. రికార్డింగ్ ఆన్ చేసుకొని ఇందాక చెప్పిన స్టోరీ అంతా మళ్ళీ చెప్తా. మర్చిపోయాను కదా! సో, వెనెవర్ ఒక పర్టిక్యులర్ పర్సన్ టాక్స్ రేట్స్ చూస్తున్నప్పుడు దేర్ విల్ బి జనరల్ టాక్స్ రేట్స్ దట్ ఇంక్లూడ్స్ స్లాబ్ రేట్స్ అండ్ ఫ్లాట్ రేట్స్. తర్వాత స్పెషల్ ఆర్ కన్సెషనల్ టాక్స్ రేట్స్. అందులో ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్, ఏఓపి, బీఓఐ, ఏజేపీ‌లకి అప్లికబుల్ అయ్యే డిఫాల్ట్ టాక్స్ రేటింగ్ అండ్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లో టాక్స్ ఎట్ కన్సెషనల్ రేట్స్ అండర్ సెక్షన్ 115 బీఎస్సీ. ఇది మళ్ళా కొత్తగా చెప్తున్నట్టు చూడొద్దు దయచేసి. ఇందాక మాట్లాడినా కదా! సో, అందులో ఫస్ట్ కన్సెషన్ రేట్ గురించి డిస్కస్ చేస్తే దిస్ విల్ బి ది స్లాబ్. అండ్ దిస్ స్లాబ్‌లో ఉండే ఇన్‌కమ్ ఇట్ విల్ నాట్ ఇంక్లూడ్ ది స్పెషల్ ఇన్‌కమ్. సో, మనకి ఎవడైనా ఇన్‌కమ్ మన ముందుంచితే అందులో స్పెషల్ ఇన్‌కమ్ ఎంత? జనరల్ ఇన్‌కమ్ ఎంత అని బైఫర్కేట్ చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత దాంట్లో స్పెషల్ ఇన్‌కమ్‌ని పక్కకెట్టేసి జనరల్ ఇన్‌కమ్ తీసుకొని ఇందాక మనం చేసిన మెథడాలజీ అంతా చేయాలి. క్లియరా? నౌ విల్ గో టు ఆప్షనల్ టాక్స్ రెజిమ్ నౌ. ఇది మీకు అర్థమైంది గదా! ఇందాక దాని లెక్కనే ఇది గూడా. పెద్ద దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి ఇందాక మనం ఒక టాక్స్ రేట్ ఏసినాం గదా! 25,00,000 లాస్ట్‌కి జేసినాం అదే గదా! సరే 25,00,000 ఇదే గదా! మనం లాస్ట్‌కి జేసింది. 25,00,000 మీద టాక్స్ రేట్ జెప్పండి. టాక్స్ ఎంత జెప్పండి చూద్దాం?
ఎంతొస్తుంది? 5,75,000 సరే 5,00,000 చేంజ్ వస్తుంది కదా! ఇప్పుడు యాస్ ఎ ఆమ్ ఆద్మీ మీరు ఏది బెటర్ అంటే మీరేం చెప్తారు? ఆబ్వియస్‌గా డిఫాల్ట్‌కి వెళ్ళిపోవడమే బెటర్ సార్ అంటారు. అట్లా యూ నీడ్ టు చూస్ ఏది బెటర్ అయితే అట్లా. సో ఇది ఎట్లొచ్చింది ఇన్‌కమ్? ఇందాక నీకిచ్చిన డిడక్షన్స్ అన్నీ చూసుకొని, చేసుకొని ఏస్తే ఇంతొచ్చింది. ఆ ఇన్‌కమ్ ఎట్లొచ్చింది? ఏ డిడక్షన్ లేకుండా చూసుకుంటే అంతొచ్చింది. సో నువ్వు అరేంజ్ చేసుకుంటావు. సో అన్ని డిడక్షన్స్ తీసుకున్న తర్వాత వాట్ ఈస్ మై టాక్స్ లయబిలిటీ? ఏ డిడక్షన్ తీసుకోకుండా అంటే లైక్ వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని ప్రిస్క్రైబ్ చేసుకొని చేసిన తర్వాత నా టాక్స్ లయబిలిటీ అది. సో విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ ఐ విల్ గో టు దేర్. నౌ ఆడికి ఎట్లా పడితే అట్లా ఎళ్ళడానికి లేదు. అది మనం డిస్కస్ చేద్దాము. అంటే ఊరికే అదేంది తెనాలి కాదు. ఊరికే ఎళ్ళొచ్చి రావడం. బస్ ఎక్కి బస్ దిగడం కాదు. ఇట్ ఈస్ డిఫరెంట్. నౌ ఈడ ఇంకొక పార్ట్ వచ్చింది. ఏం పార్ట్ వచ్చిందంటే ఈ 2 సెక్షన్‌లు డిఫరెంట్ సెక్షన్స్. వెరీ వెరీ కైండ్ సెక్షన్స్. అందరికి అర్థమయ్యే సెక్షన్స్. ఈరోజు లైట్‌గా బోర్ కొడుతుంది కదా! ప్రాబ్లమ్ ఇదే. ప్రాబ్లమ్స్ తోనే. ఈ ముందు దానికి, ఈ సెకండ్ దానికి, ఫస్ట్ దానికి డిఫరెన్స్ ఏం చెప్పండి? రెడ్ కలర్‌లో రాసా. అక్కడ 2,50,000 రాసా. ఇక్కడ 3,00,000 రాసా. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇఫ్ యూ ఆర్ కవర్డ్ అండర్ థిస్ యూ విల్ బి నో టాక్స్ అప్ టు 3,00,000. You will have paid tax after 3,00,000. If you cover under this 2,50,000. చేంజ్ ఏముంది? నాకేం చేంజ్ అనిపించలేదు. హెచ్ఎఫ్ ఉంది, ఏవోప్ ఉంది, హెచ్‌యుఎఫ్ ఉంది. అన్నీ సేమే ఉన్నాయి గదా! అక్కడ ఒకటి రాసిన. సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? మీరు సీనియర్ సిటిజన్ నేను కాదురా బాబు. నాకు సీనియర్ సిటిజన్ అవ్వాలంటే ఇంకా 40 ఇయర్స్ దాకా ఎళ్ళాలి. అరే! 40 కాదు. 36 ఇంకా 36 వస్తే గాని 46 అబ్బో! చాలా మంది ఇంకా సీనియర్ సిటిజన్ అవ్వడానికి. సో, వాళ్ళేం చేసినారంటే కేటగరైజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారా? రెసిడెంట్ అంటున్నాడు, రెసిడెంట్ అంటున్నాడు, రెసిడెంట్ అంటున్నాడు. ఎక్కడైనా దే స్పెసిఫైడ్ ఇండివిడ్యువల్? నో. దే స్పెసిఫైడ్ రెసిడెంట్ ఇండివిడ్యువల్. అంటే నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్ ఏం చేయాలి మరి? నాన్ రెసిడెంట్ అంటే ఏంది? రెసిడెంట్ కానోడు. లైక్ యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ఇఫ్ యూ ఆర్ నాన్ రెసిడెంట్ ఇది నీకు రాదు. ఇది నీకు రాదు. ఇది నీకు రాదు. ఇది కూడా రాకపోతే ఎట్లా? అదొస్తది యాక్చువల్లీ ఇక్కడ ఇండివిడ్యువల్. సో, ఎనీ ఇండివిడ్యువల్ అప్ టు 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మళ్ళక్కడ 80 ఇయర్స్ వాడు రాడు గదా! అని జెప్పేసి ఇక్కడ రెసిడెంట్ పెట్టినాడు. అందుకోసం వాని కోసం సెపరేట్ ఏం జేసినాడు? ద నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్ ఫర్ నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ విల్ ఆల్‌వేస్ 2,50,000 సరిపోతది గదా! ఒక చిన్న కింద నోట్ పాయింట్ రాసుకుంటే సరిపోతది గదా! క్లియరా? నేనేం జెప్తున్నా అర్థమైతుందా మీకు? రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ అప్ టు 60 ఇయర్స్ అన్నా గదా! అక్కడ నేను ఓన్లీ ఇండివిడ్యువల్ పెట్టినాననుకో అది నాన్ రెసిడెంట్ గూడా అందులోకి వచ్చేస్తాడు గదా! అప్ టు 60 ఇయర్స్ మరి గ్రేటర్ థాన్ 60 ఇయర్స్ ఉన్నోడు ఎక్కడ పోవాలి అని అంటున్నాడు. అందుకనే వాడి కోసం సెపరేట్‌గా ఫుట్ నోట్‌లో ఫర్ ఎ నాన్ రెసిడెంట్ ద బీఈఎల్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ విల్ ఆల్‌వేస్ 2,50,000. నౌ ఇక్కడ చూడండి. ఇక్కడ 60-80 ఇయర్స్ ఉంటే వాళ్ళని సీనియర్ సిటిజన్ అంటాం. 80 ఇయర్స్ దాటితే మీలాగా సూపర్ సీనియర్ సిటిజన్ అంటాం. నా క్వెషన్ నాకొక డౌట్ వచ్చిందన్నమాట. అంటే నాకు గాదు ఇది ఎవనికో వచ్చింది. నేను దాన్ని వాడుకుంటున్నాను. అసెస్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయితదిరా? 1 ఏప్రిల్ 2026 అంతే కదా! నా బర్త్‌డే 31 మార్చ్ 2026. నౌ ఐ యామ్ 79 ఇయర్స్ 11 మంత్స్ 30 డేస్. ఈ డేకి, ఈ డేకి నాది 80 ఇయర్స్ అయిపోతది. కానీ ఈ డేకి నేను పుట్టిన నా దరిద్రానికి. నేనిప్పుడు టాక్సు 5,00,000 మీద కట్టాల్సింది పోయి 3,00,000 నుంచే స్టార్ట్ అయితది. షురు అయితది. 2,00,000 వేస్ట్ అయితుంది కదా! ఇప్పుడు 80 ఇయర్స్ వోనికి ఏముంటదమ్మా ఇన్‌కమ్? మా మా కష్టాలు మీకేం తెలుసు? మాకు పెన్షన్ తప్ప ఏం రాదమ్మా. మీకంటే పాకెట్ మనీలు, సాలరీలు, ప్రాఫిట్‌లు, షేర్‌లు, కార్‌లు మాకు కట్టెలు, రొట్టెలు అని వాడంటున్నాడు.
అది వాళ్ళ గోస వాళ్ళు వినేసి, అరే! మీకు ఈ తెలంగాణోళ్ళు అందరూ మేము తెలంగాణోళ్ళే కదా! గోస అంటే గోస అంటే కష్టం, బాధలు. పర్లేదు మీకందరికి తెలుగొచ్చు. తెలుగు బతికే ఉందని నాకు నమ్మకం వచ్చింది. మీలాంటి వాళ్ళని చూస్తే తెలుగు చచ్చిపోయిందేమో అనిపిస్తది నాకు సమ్ టైమ్స్. కానీ మీలాంటోళ్ళు మళ్ళీ ఇలాంటి వర్డ్స్ అర్థం చేసుకొని, బతికుంది సార్ పునాది నుంచి అలా లేపుతున్నాం తెలుగు. శివ తెలుగు పద్యం చెప్పు ఒకటి. నువ్వు వాడతావా? తెలుగు పద్యం పాడరు. చెప్తారు. చెప్పు. చెప్పు అన్న వానికేం వచ్చనంటే వానికేం రాదు. ఏయ్! నువ్వు చెప్పురా. చెప్పు అరేయ్! నీ మొన్న చెప్పినావు కదా! అది చెప్పు అన్నట్టు. ఆ! చెప్పదే. పద్యమేనా అది? ఆ! పాడు. పాడు గజాల. చల్. సో, సీబీడీటీ సర్క్యులర్ రిలీజ్ చేసింది. దట్ ఇఫ్ యూ ఆర్ బోర్న్ ఆన్ 31st మార్చ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. మన అసెస్మెంట్ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది కదా! ఈ ఇయర్‌లో 8 ఇయర్స్ ఉంటేనే కదా నీకు 8 ఇయర్స్ అని అనుకునేది. సో, ఇఫ్ యూ ఆర్ బోర్న్ ఆన్ 31st మార్చ్ ఆల్సో, we will consider you born on the 1st April 2026. So, you will be considered as 60 years or 80 years on that particular date. ఓకేనా? సో, నువ్వు 60 ఇయర్స్, 80 ఇయర్స్ ఎగ్జంప్షన్ వాడుకోవచ్చు. ఆ 8 వాడికి ఇప్పుడు సపోజు ఈ డేలో వాడికి 59 ఇయర్స్ అనుకో, వాడు 2,15,000 నుంచి కట్టాలి. ఎనీవేస్ ఇది ఆల్రెడీ ఇర్రిలవెంట్ అయిపోయింది. బట్ తప్పదు కాబట్టి అక్కడ ఉంది ఇప్పుడు అక్కడ 4,00,000 వరకు టాక్సే లేదు. ఈ 2,50,000, 3,00,000 గురించి ఎవడు కొట్లాడుకుంటూ కూర్చుంటాడు. సైలెంట్‌గా వాడు డిఫాల్ట్‌కెళ్ళిపోతాడు బేసిక్‌గా. ఇంగ చెప్పాలి కదా! ప్రొవిజన్ ఉంది. పాపం ఓల్డ్ టాక్స్ రెజిమ్ అంటే, నేనురా ఓల్డ్ టాక్స్ రెజిమ్‌ని నన్ను మీరు పట్టించుకోరా? వాస్తవికి మీరు చూడట్లేదా ఇన్‌స్టాగ్రామ్? ఇప్పుడన్నీ అవే. అరేయ్! నేనురా ఆప్షనల్ టాక్స్ రెజిమ్ నాలో బేసిక్ ఎగ్జామ్షన్ 2,50,000 నాకు మొత్తం అవే వస్తున్నాయి. అరేయ్! నీ జుట్టు తెల్లబడుతుందా? నా జుట్టు తెల్లగా ఎందుకు కడుగుతావురా బాబు! సిల్కీ హెయిర్ నాదని నేను. కడుపులో మంటుంటే నన్ను కలుపుకొని తాగురా. కానీ ఫన్నీ. వెరీ ఇన్ఫర్మేటివ్. కొన్ని విషయాలు అరే! అవునా! ఇట్లాంటివి కూడా చేయొచ్చా? అనిపిస్తాయి అవి చూస్తే. అంటే విజువల్ రిప్రజెంటేషన్ విల్ హెల్ప్ యూ టు అండర్‌స్టాండ్ ఫాస్ట్‌గా. అంటే ఇక్కడ నేనిప్పుడు ముసలోడిని గీద్దాం అనుకున్నా గానీ నాకు డ్రాయింగ్ రాక ఆగిందంతే. నాకొస్తదని నీకే చెప్తున్నానండి. ఎప్పుడైనా నీ బొమ్మేసి నేను కొంపదీసి. సో, 60 ఇయర్స్, 80 ఇయర్స్ ఇది అర్థమైపోయింది గదా! ఇఫ్ ఐ టెల్ యూ దేర్ ఈస్ ఎ శ్యామ్ లాల్ ఫ్రమ్ ది శ్యామ్ లాల్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. వెరీ గుడ్ రా! Washington DC is earning 15,20,200 rupees. He wants to opt optional tax regime. Optional tax regime. What is the tax liability? ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తున్నావు? వెదర్ హి ఈస్ రెసిడెంటా? కాదా? ఫస్ట్ క్వెషన్. హి ఈస్ శ్యామ్‌లాల్ ఈస్ రెసిడెంట్. నెక్స్ట్ క్వెషన్ ఏం చేస్తావు? వాట్ ఈస్ హిస్ ఏజ్? హి ఏజ్డ్ బిట్వీన్ 59. 59 సారీ. 59 చెప్పండమ్మా టాక్స్. టాక్స్ లయబిలిటీ చెప్పండి నాన్న. సేమ్ దీన్ని కూడా సేమ్ ఫాలో కావాలి మీరు. ఇట్ ఈస్ మోర్ థాన్ 10,00,000 అంతే కదా! ఇక్కడ బేసిక్ అదే కదరా! ఇందులోకొస్తాడు కదా వాడు. ఫస్ట్ కేస్‌లోకొచ్చేస్తాడు వాడు. సో, ఇట్ ఈస్ 15,00,000 ఈస్ మోర్ థాన్ 10,00,000 అప్ టు 10,00,000 ఎంత? 12,500, 1,00,000 అంతే కదా! 1,00,000, 12,500 30% అంటే 5,00,000 ఇంటూ 30 ఎంత? 5,15,000 1,50,000 1,50,000 2,00,000 2,00,000 2,62,500 అంతేనా? కాదా? చెయ్యండి మరి కాదని నామకం చూస్తారేంటి? నేను రా మీ టాక్స్ ఫ్యాకల్టీని. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది చేయండిరా చూద్దాం. ఈ అమ్మ ఈ టాక్స్ క్లాస్ కొన్నోడు కూడా చచ్చిపోతున్నాడు. సారీ మీరు కొన్నది మంచి మంచి పని చేశారు. ఓకే. ఓహ్! సారీ 20,200 ఉంది గదా! నేను అది మర్చిపోయానే. ఓకే. సో, అప్ టు 2,50,000 దేర్ ఈస్ నో టాక్స్ లయబిలిటీ. సో, టాక్స్ లయబిలిటీ 0. సమ్ టైమ్స్ క్వెషన్ 4 మార్క్స్‌కి ఇచ్చిండనుకో ఇవ్వడు. 4 మార్క్స్‌కి ఇచ్చి టాక్స్ లయబిలిటీ కాలిక్యులేట్ చేయమన్నాడనుకో మీ మ్యాథ్స్ ఫార్ములాలో ఎయొద్దాడ. రాయండి. 0 to 2,50,000 టాక్స్ పేయబుల్ 0.
2,50,000 ₹1 to 5,00,000 12,500 5 lakhs to 10 lakhs 1 lakh అట్లా ఎయ్యాలి. 4 మార్క్స్ గదా! టక్కున ఆన్సర్ ఏసేస్తే మార్కులు 7. అదే ఎక్కువ మార్కులనుకో అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. టక్కున టాక్స్ లయబిలిటీ కాలిక్యులేషన్ వర్కింగ్ నోట్ అని పెట్టేసి ఏదో ఒకటి అప్ టు అప్ టు దిస్ కొట్టేసి. ఎనీవేస్ ఆన్సర్ రైట్ అయితే మార్కులేస్తాడు. అది వేరే విషయం. కాకపోతే తక్కువ మార్కులేస్తాడు. సమ్‌టైమ్స్ నాలాంటి ఈగోయిస్టులు పేపర్ దిద్దిరనుకోండి. ఆ! వీడు టాక్స్ ఈడే రాసిండేంది బుక్కు డైరెక్ట్ రాస్తున్న ఆన్సరు అని అనుకునే అవకాశం ఉండే అదే సైకోలు. టాక్స్ లయబిలిటీ చెప్పలేదు ఇంకా? సరే బెంచ్ వైస్ ఎళ్దాం. లాస్ట్ బెంచ్ నుంచి సెకండ్ చెప్పురా మీరు. కాలిక్యులేట్ చేయొస్తుందా చేయరా అదొక్కటి చెప్పండి నాకు చాలు. ఆర్ యూ ఏబుల్ టు కాలిక్యులేట్ ఒక్క నిమిషం. దీని మీద మనం టాక్స్ కాలిక్యులేట్ చేయడానికి వస్తుందా? రాకపోతే ఐ విల్ మళ్ళీ 1,52 సీ 15,20,200 వాడి ఇన్‌కమ్ అంట. వాడి పేరు శ్యామ్‌లాల్ అంటే వాడు మనిషి. సో, హి ఈస్ ఎ రెసిడెంట్ ఇండివిడ్యువల్. ఓకే. వాడి ఏజ్ 59 ఇయర్స్. ఓకే. సో, వాడికి ఫస్ట్ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితాయి. అంటే వాడు 2,50,000 వరకు టాక్స్ కట్టాల్సిన పని లేదు. 2,50,000 నుంచి 5,00,000 వరకు వాడు 5% కట్టాలి. ఎంతుందమ్మా? 2,50,000 గదా! 2,50,000 ఇంటూ 5% ఎంత? 12,500 ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. ఆ తర్వాత 5,00,000 నుంచి 10,00,000 వరకు ఎంత? 20% కట్టాలి. అంతేనా? 5,00,000 ఇంటూ 20% ఎంత? 1,00,000 ఓకే. ఇప్పుడు ఎంత ఇన్‌కమ్ అయిపోయింది? 10,00,000 అయిపోయింది. ఇంకెంతుంది? 5,20,200 అబోవ్ 10,00,000 టాక్స్ రేట్ ఎంత? 30%. సో, 5,20,200 ఇంటూ 30% ఏస్తే ఎంతొచ్చింది? 1,60 వినబడతలేదు. 56,060 ఇప్పుడు టోటల్ కలుపుకోవాలి. ప్లస్ 1,12,500 2,68,560 క్లారిటీ వచ్చిందా? మహాలక్ష్మి అర్థమైందా? నౌ టెల్ మీ వీడి ఏజ్ 68 వాడి ఏజ్ 68 అయితే మొత్తం కాలిక్యులేషన్ మారిపోయిద్ది. ఏంది చేయండి చూద్దాం. అప్పుడేం జేయాలి మీరు? ఇక్కడ 2.5 బదులు ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. అంటే ఇవన్నీ సేమే ఉంటాయి. ఇదొక్కటి మారుతది. 3,00,000 మైనస్ 5,00,000 5% కదా! 2,00,000 ఇంటూ 5% ఎంత? 10,000. సో, ఆన్సర్‌లో -2,500 అయిపోతది. అంతేనా? మళ్ళీ కాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ డేనే కదా! ఏదో లాస్ట్ డే అన్నట్టు ఎందుకు చేసేది? సో, Shyamlal has 15,20,200 income. He is a resident individual. He is the age of 68 age. What will be the tax liability? సో, అప్పుడు ఏం చేస్తా? అప్ టు 3,00,000 దేర్ ఈస్ నో టాక్స్ లయబిలిటీ అంతేనా? 3,00,000 నుంచి 5,00,000 వరకు ఎంత పర్సెంటేజు? 5%. 5,00,000 మైనస్ 3,00,000 ఈజ్ ఈక్వల్ టు 2,00,000. 2,00,000 ఇంటూ 5% 10,000 అవునా కాదా? సో, 5,00,000 మైనస్ 10,00,000 ఎంత? 20%. 5,00,000 ఇంటూ 20% ఎంత? 1,00,000 కామన్. తర్వాత 5,20,200 ఇంటూ 30% ఈస్ వాట్? సేమ్ 1,56,060. నౌ కాలిక్యులేట్ ఆల్ థిస్. 2,00,000 సంథింగ్. అదే వాడి ఏజ్ 88 అయితే? 88 అయితే అండి చెక్ చేయండి. ఇది ఉండదు. అంతే కదా! ఇది ఉండదు. అప్ టు 5,00,000 జీరో. అది ఉండదు కానీ మారుతది కదా! టాక్స్ రేట్స్ మారుతాయి కదా! జస్ట్ చెక్ థట్. ఏ ఎవడిది రాసింది? ఛీ! ఛీ! బుద్ధి లేని గాడిద. ఒక్క నిమిషం.
అదే వానికి రాసేటోనికి ఆ మాత్రం తెలివని ఉండాలి. 5,00,000 5,00,000 కాపీ పేస్ట్ చేస్తాడా ఇంత ఘోరంగా. ఛీ! 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 ఇప్పుడు చేయండి. క్లియరా? అర్థమైందా? వీటిని మనం వీటిని మనం చేంజ్ తప్పలేదు చేంజ్ చేయండి. ఆ మాత్రం రష్ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఈ రోజే స్టార్ట్ అవ్వడం కాబట్టి. సో లెట్స్ స్టార్ట్. నా దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే నా ప్రాబ్లమ్స్ చెప్పండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదిరా 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 అదిరా. సో మీరేం చేయండి అంటే ఫస్ట్ అర్థమైంది కదా? ఎంత క్యాలిక్యులేషన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నా ఫస్ట్ ఇదంతా రైట్ డౌన్ చేసుకోండి. ఇంతవరకు రాశారు కదా? ఎంతవరకు ఏం చేస్తున్నారు? ఇది రాశారు కదమ్మా ఇందాక. ఇందాకే కదమ్మా నేను వచ్చాను కదా ఇది రాయమని చెప్పేసి. ఇది రాయలేదు. ఇది ఓకే. అచ్చా అచ్చా ఇది రాయలేదైతే ఇది రాయలేదు. ఇది రాయండి. ఇది రాయండి. ఫాస్ట్‌గా రాయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కంప్లీట్ దిస్. ఇది రాసిరా? ఈ చాట్ రాసిరా? చాట్ వరకు అయిపోయింది కదా! ఇక్కడి నుంచి ఓకే కదా? రాసేయండి. నేను చాలా స్లో ఉన్నారా రైటింగ్‌లా? ఛీ! 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 స్టిల్ రాయాల్సింది. ఎవరైనా దీంట్లో చేసిన అదే అదే స్టూడెంట్ ఇలా
సో, ఈ ఫస్ట్ క్వెషన్‌కి మనం ఆల్రెడీ చేసాం ఆన్సర్. బట్ క్వెషన్ నంబర్ 1 ఇది గదా! దీని కింద మీరు ఆన్సర్ నంబర్ 1 అని బెట్టుకొని, దీనికి సొల్యూషన్ ఒకవేళ నేను 3 మార్క్స్‌కి అడిగితే ఎట్లా రాస్తారో అట్లా రాయండి అని జెప్తున్నా. అంటే ఇప్పుడు మీరేం జేస్తున్నారు అక్కడ? మిస్టర్ ఎక్స్ హాస్ ఎ టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ 25 లాక్స్. ఫర్ ది ప్రీవియస్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్? 25, 26 ఆబ్వియస్‌గా. సో, కంప్రైజింగ్ ఆఫ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. అంటే దేర్ ఈస్ నో స్పెషల్ ఇన్‌కమ్. అంతే గదా! అదంతా గూడా జనరల్ ఇన్‌కమే. సార్ మాకైతే తెలుస్తది సార్ స్పెషల్ ఇన్‌కమ్ ఉందా? లేదా? అని అంటే ఇప్పటి వరకు లేదనుకోండి. ఎందుకంటే నేను చెప్పలేదు గదా! ఆబ్వియస్‌గా. తెలవదు గాబట్టి తెలవనోళ్ళని తెలుసా అని అడిగితే నాకు తెలవకపోవడం అది మీకు తెలవదని. కంప్యూట్ ది టాక్స్ లయబిలిటీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 26, 27. అబ్జర్వ్ చేసినాడా? వాడేమంటున్నాడు? కంప్యూట్ ది టాక్స్ లయబిలిటీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ అంటున్నాడు. ఎందుకు అక్కడ ఆ వర్డ్ వాడిండు? ప్రీవియస్ ఇయర్ అనొచ్చుగా. అంటే వి ఆర్ ఇన్ 2026, 27 ఆల్రెడీ. సో, ఈ అసెస్మెంట్ ఇయర్‌కే గదా! టాక్స్ పే చేసేది. మెన్షన్ చేయొచ్చు ప్రీవియస్ ఇయర్ చేయమని. కానీ ఎక్కడ గూడా దే విల్ నాట్ మెన్షన్. దే విల్ మెన్షన్ ఓన్లీ అసెస్మెంట్ ఇయర్. సో, వెనెవర్ దేర్ ఈస్ కంప్యూట్ ద టోటల్ ఇన్‌కమ్, కంప్యూట్ ది టాక్స్ లయబిలిటీ అంటే హి విల్ నేమ్ ఇట్ యాస్ అసెస్మెంట్ ఇయర్. సో, మనం అక్కడ ఏం రాయాలి? కంప్యూటేషన్ ఆఫ్ టాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 26, 27 అని రాయాలి హెడ్డింగ్. క్లియరా? ఏం రాస్తా? నేనైతే ఏం రాస్తా? అంటే నేను స్టూడెంట్ గాదు గాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఏం రాస్తా? క్వెషన్ నంబర్ 1 ఉందా? ఆన్సర్ నంబర్ 1 రాసుకొని కంప్యూటేషన్ ఆఫ్ సాంబశివాని స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. ఈ డిజిటల్ క్లాస్‌లతోని ఇదే బాధ. ఏం తీసేయాలి? క్లాస్ రూమ్. డిజిటల్ క్లాస్ రూమ్ తీసేసి ఇప్పుడు బోర్డ్ పెట్టి అబ్బా! పోతుంది బాధ. సో, కంప్యూటేషన్ ఆఫ్ వాడేం అడిగిండు? టాక్స్ లయబిలిటీ అడిగిండు. ఫైన్. ఆఫ్ హూమ్? ఆఫ్ మిస్టర్ ఎక్స్. ఫర్ వాట్? ఫర్ అసెస్మెంట్ ఇయర్. అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. అసెస్మెంట్ ఇయర్ 26, 27. ఇట్ ఈస్ ఫైన్. నౌ కాలిక్యులేట్. 0-4 lakhs. టాక్స్ పేయబుల్ ఎంత? 0. 4 lakhs to 8 lakhs. 20,000. 8 lakhs to 12 lakhs. 40,000. 12 lakhs to 16 lakh. 60,000. 16 lakh to 20 lakh. 80,000. 20 lakhs to 24 lakh. 1 lakh. 1 lakh into 30 percentage. 30,000. So, tax liability is 3,30,000. 0 percentage, 5 percentage, 10 percentage, 15 percentage, 20 percentage, 25 percentage, 30 percentage. This is the answer writing format. ఇది మీరు ఇప్పుడు రాయండి. ఊరికే నేను రాసిందే రాయండి. అది రాసిన తర్వాత ఓల్డ్ ట్యాక్స్ రాసి పర్సెంట్ చేసి తర్వాత వి ఆర్ ఇంటూ సర్చార్జ్. సర్చార్జ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అసలు అది ఒక్కసారి అర్థమైందంటే అర్థం కాదు. షూర్. సెకండ్ టైంకి అర్థం. క్వశ్చన్ లేదు. ఇస్తా. Which okay. Answer period లేదు. దాని క్వశ్చన్ టైం నేను మీకు ఇస్తాను. దాని ఆన్సర్ ఏడున్నర కాన్సెప్ట్ దాని కింద ఆన్సర్.
అండ్ మోరోవర్ మీరు కూడా వీటికి ట్రైన్ పేపర్స్ వేసుకుని ట్రై చేయండి. క్వశ్చన్ అనేది ట్రైన్ మనం ఇంకేం ఆన్సర్ లేదు. క్వశ్చన్ బ్యాంక్ మీకు ఇచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి ఎక్కడో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాను మన కలర్ లేదు కాబట్టి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పేజ్ మన ఆ నోట్స్ లో పేజ్ ఆన్సర్ రాస్తున్నాం కదా ఆ పేజ్ మనం రాస్తున్నాం అనుకోండి ఇవన్నీ మంచి జరిగింది క్వశ్చన్ నాలుగు రెండు పేజీలు ఉంటుంది అప్పుడే నాకు ఇంపార్టెంట్ కాదు దాని ఆన్సర్ అది ఇక్కడ మీకు కాన్సెప్ట్ కాన్సెప్ట్ రాస్తాను చేయాలన్నా దీపాలు రాస్తాను ఇట్ ఈస్ లిటిల్ వర్క్ అనేది ఫాస్ట్ అయిపోవడానికి మనం చేసే ప్రయత్నం సాంబశివరావు నేను ఇదే చేస్తున్నా ఏమైందా నోట్ తెచ్చుకోలేను ఉంది కదా ఆ నోట్ సరిపోదు ఎక్కువ కావాలంట వీళ్ళు తెచ్చుకున్నది వీళ్ళందరూ ఏడబట్టారు గుర్తుపట్టినారు నా షాప్ని అశోక్ అన్ననేనా అశోక్ అన్న ఇట్లనే ఉపయోగపడుతున్నావు బట్ మీరు అడిగిందా ఏం చెప్పినావు అదే తలకాయ తింటాడు ఇంకో 250 రూపాయలు ఎక్కువ ఇంకో 10 లేదా అన్న వాళ్ళు ఛానల్ నుంచి మనకు మన బుక్స్ అమ్మకపోతే చాలు ఎండాకాలం స్టార్ట్ అయినట్టే కదా ఆల్మోస్ట్ ఇక ఒక 5 అట్లాంటి పేజీలు చెప్తాను ఫస్ట్ 18 పెట్టేసి కూల్ చేద్దాం పెడితే బ్యాలెన్స్ మీకు ఉంటుంది ఇక ఇప్పుడు పాపం ఆడుతుడు అంటే తప్పేం మారింది కదా మొత్తం సార్ ఫస్ట్ పెట్టి బ్యాలెన్స్ ఇది ఏది స్టడీ ఒక పెద్ద టార్గెట్స్ అవును అవును ఓకేనా నేను ఆ పైన బిల్డింగ్ అని ఆబ్జెక్ట్ మీరు పక్కన పోతా ఉంటే వస్తుంది బట్ మంచి ఫ్యాక్ట్స్ మీరు ఎప్పుడైనా లైన్ నెక్స్ట్ నెక్స్ట్ లైన్ అది పుట్టిన 20 లోపల నుంచి మీరు కూడా లైన్స్ అది లైన్ ఆ కంపెనీ లైన్ ఇలా ఏంటంటే అబ్బాయి ఏంటంటే మొత్తం ఆర్డర్స్ చూసుకోవడం ఏదో అంటారు ఈయన పని ఏంటంటే మొత్తం వాళ్ళు పెంచుతారు ఎట్లా మంచి చేయాలని ఇవన్నీ స్కీమ్స్ ఆర్డర్ చేస్తారు కరెక్ట్గా అనిపిస్తుంది ఇక్కడ నాలెడ్జ్
ఎవ్రీ స్టేజ్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ అది అలా కూర్చోండి హాఫ్ టైం సో 44 మినిట్స్ 12 మినిట్స్ మొత్తానికి ఎందుకంటే అంత డీటెయిల్ మొత్తం 4 మిలియన్ ఉంటారు 4 మిలియన్ అందరికి 4 మిలియన్ వాళ్ళ మంది బాగా ఇంకా మంది వాళ్ళు బాగా ఇంకా మంది ఇక అంటే ఇవన్నీ బోర్డ్స్ ఇప్పుడు మధ్యలో మొత్తం కదా వాళ్ళ ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు రాకుండా వాళ్ళే అక్కడే అది బేసిక్గా వాళ్ళు కాదు కదా అంటే మనం ఇస్తాం అలాగే ఇవ్వాలి ధైర్యం అని చెప్పి సూర్యుడు కావచ్చు అరే మై నైట్ వీడియోలు వస్తాయి ఆ వీడియోలు చూస్తాం వీడియోలు చూస్తున్నారు ఆఫ్ రేటింగ్ డ్రైవర్ కావాలి పొద్దున నాలుగు చేస్తున్నాను మూవీ సీరియల్ ఎలా చూస్తున్నాను అంటే ఎవ్రీ పర్సెంట్ చేస్తుంది కొంచెం బాగా ఎంత రాయాలి ఏ రాయాలి ఇప్పుడు ఇది రాసుకున్నాక చేయండి నెక్స్ట్ ఇది రాసుకొని ఈ కాన్సెప్ట్ రాసుకొని ఈ 3 రాసుకొని ఇది కూడా రాసుకొని ఏది ఇంతవరకు సెకండ్ పాయింట్ వరకు రాసి ఆ ప్రాబ్లం చేద్దాం మనకి ఇంకా చాలా టైం ఉంది కదా 4:30 మీరు 4కి వచ్చిరా రాసుకుంటా 4 అంటే ఇంకా 2 నిమిషాలు ఎక్కువ నువ్వు 2 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాలు ఇచ్చేస్తాం సమ్ టైమ్స్ 2 అవర్స్ 5 అవర్స్ 10 అవర్స్ కొంచెం నేను ఎంత ఫాస్ట్ చేస్తున్నా అంత బాగా కావచ్చు అది రాస్తుంది అక్కడ దీని వల్ల ఆల్మోస్ట్ నేను చదివాను కొంచెం కనిపిస్తుంది నేను ఇంకా పైలట్స్ ఏమన్నా ఏం మాట్లాడే కాదు ఇది నాకు తెలిసి ఇంకొక ఉండదుగా వస్తుంది సార్ ఎందుకంటే ఎదురులో కూడా అయిపోయింది ఇప్పుడు వాడు ఇన్కమ్ కనుక 5 లక్షలు అంటే 12 లక్షలు నో ట్యాక్స్ యాక్చువల్ అది నెక్స్ట్ వస్తుంది రిబేట్ రాక పోయినప్పుడు మాకు వీలు యాక్చువల్లీ ఈ యాక్ట్ ఇండిపెండెంట్ అయిపోతుంది ఇంకేం ఇంత నోట్స్ రాసి ఇంత కష్టపడి ప్రాబ్లం చేసి అంటే మళ్ళీ ఇంకొక యాక్ట్ మళ్ళీ 30 మీరు ఇచ్చేస్తారు ఇలా 2025 ఇది అయిపోయిన ఎగ్జామ్ మీరే లాంచ్ స్పెషల్ బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ సో ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం ఒక్కటైతే క్లాస్ వచ్చింది కదా ఆ మొత్తం ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేషన్ లో we have completed basic బేసిక్ ట్యాక్స్ చార్జెస్ అందులో బేసిక్ అయితే అది కూడా ఇంకోటి హెచ్ఆర్ తెలివి పోవాలని కాబట్టి ఇంకా పంపుకుంది వేరియస్ అంటే ఫస్ట్ ఈ వీళ్ళందరూ వేరే రైట్స్ తర్వాత ఫామ్ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే అటైతే ఈజీ ఉంటుంది రివైజ్ చేయడానికి ఫాస్ట్ ఇది మీరు ఇంత టైం తీసుకుంటాం నాకు తెలిసి 1 అవర్ కూడా ఉంటుంది కదా రివైజ్ చేయడానికి 1 అవర్ ఎక్కువ తర్వాత ఎందుకంటే ఎక్కువ సార్లు చదువుకున్నాను కదా
అప్పటికే మస్తు బాగా ఇబ్బంది అయిపోయింటారు. చాలా చాప్టర్‌లో వస్తది. నెక్స్ట్ ఉండే ప్రతి చాప్టర్‌ల వాడెళ్తుంది. ఆప్షన్ చెప్పు ఈ ఇన్‌కమ్ ఉంది, ఎక్స్‌పెండిచర్ ఉంది, ఏ టాక్స్ అనేది బెటర్ చెప్పండి. అప్పుడు ఆప్షన్ ఇది రావాల్సింది. BEL అన్నా వాల్యూ BEL basic exemption limit amount up to which no tax is charged. ఈ optional tax limit, regular tax rates, optional tax rates, SBI individual almost experience. అయిపోయిందా? ఏనా పైగా అమలు సరే కొద్దిగా టైం ఓకే అది కొట్టేసి డైరెక్ట్ 20%. సూపర్ సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్. డన్. ప్రాబ్లం చేయాలి ఇంకా ఫాస్ట్‌గా. చిన్నదే. ఇది అయిపోయినాక పోదాం. ఓకే. ఆ సెకండ్ ఆప్షన్ వరకు రాయండి అంతే.
చదువుతారు కదా. నెక్స్ట్ మళ్ళీ చదివే టైం. ఇప్పుడు ఇదంతా మళ్ళా చదువుతాను పెట్టుకోకూడదు. ఆయన ఒక రీడింగ్ నాకు ఇచ్చింది అనమాట. చిన్న బుక్లో లీఫ్లో షార్ట్ నోట్స్ లాగా చేసింది. ఉదాహరణలు ఇదంతా రాసిన వస్తుంది. ఇండివిజువల్ బాగున్నాడు ఇంటర్వ్యూస్ అని రాసినాం. బాగున్నాడు ఇంటర్ సైడ్కి 60 or 80 మార్క్ 30 వస్తుంది. 60 or 80 and 30 వస్తుంది. ఏమన్నా 50 డిగ్రీ అంటే అట్లా అప్పుడు స్టార్టింగ్ రాస్తున్నాను అనుకోండి, మళ్ళీ మళ్ళీ ఎక్కువగా చదవాల్సి వస్తుంది. ఇంకొక సింగిల్ క్లాస్లో ఒక నార్మల్స్గా కలిపిన రాస్తాను. ఎందుకు వెళ్తారో రాస్తాను. బేస్ ప్రొవిజన్స్ పర్లేదు. ప్రొవిజన్స్ ఎక్కువ నార్మల్లోనే 100 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒక గివెన్ డీకి పాసిబుల్ కాదు. బట్ మళ్ళీ మళ్ళీ దాని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఫస్ట్ టైం ఇట్ విల్ బి డీటెయిల్ ట్రైనింగ్. ఎవ్రీథింగ్ డీటెయిల్ రీడింగ్ ఉండాలి, క్వశ్చన్స్ చూసుకోవాలి. సెకండ్ టైం చూసేసరికి మనం మళ్ళీ అదే టైం ఇప్పుడు ఏం చేయాలి? దాని కోసమే స్టార్ట్ నుంచి తయారు చేసుకోవాలి. ఒకసారి నేను ఆల్రెడీ ఇక్కడ రివైజ్ చేస్తాను మళ్ళీ. మన ఒక సబ్జెక్ట్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక డే దాని సబ్జెక్ట్ రివైజ్ చేసి యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఆ క్లాస్ రికార్డ్ చేస్తాను. అది రివిజన్ వీడియో. అది ఉంటుంది ఎనీవేస్ మనం చేసుకుంటాను. దాంతో పాటు నేను దాంట్లో చూపిపోయేలాగా నేను అడుగుతా ఎట్లా తీసుకుంటున్నా మైండ్ రివిజన్ అయిపోయింది. అంటే ఒక టాపిక్ మీద పట్టుకుంటే ఇంట్లో ఆగి పట్టు రివైజ్ చేస్తాం. ఒక హాఫ్ అవర్ అవుతున్నారు. ఆ టాపిక్ ఎంత టైం కావాలో అంత టైం. అప్పుడు ఏమైతుంది? ప్రొవిజన్స్ ప్రాబ్లం చేసిన తర్వాత ప్రొవిజన్స్ అనేవి బాగా రీకాల్ అయిపోతుంది. ఓకే, అదొక టెక్నిక్. ఎస్పెషల్లీ టాస్క్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం కనెక్ట్ చేసుకోలేము. సపోజ్ లెట్స్ మన ఇన్కమ్ ఇచ్చాం అనుకోండి, అనుకో అసలు మనం స్పెషల్ ఇన్కమ్ జనరల్ ఇన్కమ్ రీకాలే చేయలేదు. అక్కడ స్పెషల్ ఇన్కమ్ ఉందా లేదా నువ్వు చెక్ చేసావా? అసలు ఆ పాయింట్ టచ్ చేసావా? టచ్ చేయాలి. సో అట్లా టచ్ చేయాలంటే మనకి మైండ్ లో ఉండాలి ప్రొవిజన్స్ అని. అట్లా రీకాల్ అయితే ఇట్లా రీకాల్ అవుతాయి పోకపోయాయి. అదర్స్ ఎనీ టాపిక్ ఫర్ ఎనీ సబ్జెక్ట్ వేర్ అప్లైస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సేమ్ టైం ఫాస్ట్ గా రివైజ్ చేసి రాయగలిగే ఓరియంటెడ్ వెళ్ళాలి. అదర్వైజ్ మనకి ఇంటర్లో మార్క్స్ రావు. ఇంటర్లో ఇదమే మనకి దేనికి ఇదే కదా. లెట్స్ ఎయిమ్ ఫర్ 80, 70, 80 ఇప్పటి నుంచి డే 1 కదండి. డే 5 కదండి. డే 5 నుంచి లెట్స్ ఎయిమ్ ఫర్ 60 to 70, 80, 90s చూద్దాం. తీసుకోండి అయిపోయిందా? చలో ప్రాబ్లం చేయండి. సెకండ్ ప్రాబ్లం in your books. Answer number 2. Same. Calculation of or computation of the tax liability of Mr. X under optional tax or finite optional tax point assessment here. Option number 1. It means 40 years. నెక్స్ట్ ఈ యొక్క 2 ప్రాబ్లమ్స్ రాయండి. ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు రాయించండి. డీటెయిల్ ప్రాబ్లమ్స్ రాయించండి. నెక్స్ట్ ఎందుకంటే సర్దానికి ఉంటుంది. పెట్టుకున్నావా I was spotted in a was which I have filled with gratitude for all the knowledge and experience. There is a good and I can each and every which of the extras about a number and wire. Even though was we got a Swedish platform and everything, sometimes that to not industry and very deeply not only it's like exam but also all what the what about we
సైడ్‌కి రాసుకోండి అంటున్నా. ఆడి ఏజ్‌లు. నీకు ఏ ఏజ్ అయితే ఏంది 3 అన్నీ ఉన్నాయి గదా! ఆ! చలో రాసుకోరా బాబు ఎయ్. ఇక్కడ క్వెషన్ మెన్షన్ చేయలేదా? ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? అస్యూమ్ మిస్టర్ ఎక్స్ హాస్ ఎక్సీడ్ ద ఆప్షన్. వాట్ ఇస్ దట్ ఆప్షన్? టు షిఫ్ట్ అవుట్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ తీసుకోవద్దు. నాకు ఆప్షన్ ట్యాగ్ ఉంటామని అంటున్నాను. అదే అంటే వాట్ ఇస్ దిస్ ట్యాక్స్ బి అంటున్నాను. ఇట్స్ బి ఆప్షన్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకేనా?
సెకండ్ వచ్చేసరికి 9,000 థర్డ్ వచ్చేసరికి 1 lakh 1 lakh 1 lakh KV 45 అని ఈ ఏరియాలో వాడి ట్యాక్స్ మీరు అడుగుతున్నాను అంటే అదే మీకు అది మనకి ఏజ్తో సంబంధం లేదు దీపావళి అంటే దీపావళిలో ఏజ్తో సంబంధం లేదు. మనం ఏం పెట్టాలంటే ఆప్షన్ 1లో వాడు ఆల్రెడీ 45 ఇయర్స్ ఇచ్చిందా ఇక్కడ 1 అని పెట్టి కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఫర్ 20 ఇయర్స్ క్యాలిక్యులేషన్ 2 అని పెట్టి కంప్యూటేషన్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అప్రాక్సిమేట్లీ 3 అని పెట్టి సేవింగ్స్ అర్థమైంది. సో అన్నిటికీ ఆప్షనల్ ఎందుకు 1 2 3 అనేది వాడి లిస్ట్ మీకు క్వశ్చన్స్ అన్న సో డిఫరెంట్ క్వశ్చన్స్ లో హౌ డు యు క్లారిఫై ఈ స్టేజ్ డిఫరెన్స్ క్లియర్ అజుల్ డన్ 1 lakh 12,000 బ్యాలెన్స్ 1 lakh 8,000 1 lakh 9,000 తర్వాత మోడల్ నేను బయట పంపించేసి ఇక ఒక హాఫ్ డే ఇక్కడ కూడా పాపలేదు గుర్తు పెట్టుకో నేను మెథడాలజీ చెప్పండి ఆ మెథడాలజీ ఏముందిరా ఇంకా ఏదా ఇంకా డబ్బులు పేరు ఎన్ని ఉందా బాబు ఒకటే పేరు ఇదే కదా క్వశ్చన్ లో చూడండి క్వశ్చన్ లో ఇఫ్ హీ వాంట్స్ టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ వాడు ఏం అర్థం మనం అడుగుతున్నాడు అంటే హీ వాంట్స్ టు ప్రజెంట్ ట్యాక్స్ లయబిలిటీ క్యాల్కులేషన్ వాడు అసలు ఇప్పుడు అదే ఎంసీక్యూ క్వశ్చన్ అనుకో నువ్వు బయట అవన్నీ వేసుకుంటూ కూర్చుంటావా నువ్వు డైరెక్ట్ క్యాల్కులేటర్లో చేస్తావు కంట్రోల్ ప్లస్ అదే మెమరీ ప్లస్ మెమరీ రీకాల్ కొట్టి ఆన్సర్ ఇస్తావు దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఇఫ్ ఈస్ వాంటింగ్ టు లైక్ compute the tax liability of Mr. X if he is a 45 years of age and is choosing optional tax regime, then you need to show the presentation. ఏ స్లాబ్ లో వాడికి ట్యాక్స్ పడుతుంది దాని మనం చేస్తే అప్పుడు 0 ట్యాక్స్ బ్యాంక్ 0 3 to 2 lakhs into 5%, 10,000 5 to 10 5 lakhs into 20%, 1 lakh 10 to 10 అయితే 6 lakh 6 lakh into 30% అమౌంట్ ఎంత పే ఇది మనం బ్యాక్ ఎండ్ లో కూడా చేసుకోవచ్చు ఆర్ బ్యాక్ ఎండ్ లో కాకుండా బ్యాక్ ఎండ్ లో చేసుకోవచ్చు ప్లస్ 2 lakhs into 5 lakhs into 6 lakhs into 30% package anything అంటే మ్యాక్స్ ఆన్సర్ ఒకటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రెసెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ క్లియరా రాజు ఓకేనా ముగిద్దామా క్లాస్ ఈరోజు చాలేండి సార్ ఇప్పటికే అలసిపోయాం
అరిసింది నేను. తిరిగింది నేను. రాసింది నేను. అలిసిపోయింది మాత్రం మీరా? కూర్చొని. అది గూడా ఏసీ కింద కూర్చొని ప్రశాంతంగా. అది గూడా జస్ట్ వింటూ. అన్ని అవయవాల్లో ఇది తప్ప ఏ పని చేస్తలే. చలోనా వెళ్దామా? ఇవి. ఇవి. చలో జీ. ఇట్స్ వైండ్ అప్.